నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్ స్పెషల్ డ్రైవ్. వాతావరణం రాష్ట్రం మొత్తం చాలా చల్లగా ఉంది. బట్ మరొక 24 గంటల్లో వాతావరణం వేడెక్కబోతోంది రాజకీయంగా. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దీంట్లో ప్రధానంగా కాళేశ్వరం ఫైల్స్ అసెంబ్లీకి చేరుకోబోతున్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో మరి ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ పైన జస్టిస్ పిసి ఘోష్ ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ప్రభుత్వానికి ఇవ్వడం జరిగిందో ఆ నివేదిక పైన కేబినెట్ లో చర్చించడం జరిగింది. దానిపైన అసెంబ్లీలో కూడా చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే నెక్స్ట్ పరిణామాలు ఉండబోతున్నాయి అన్నది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. దీనిపైన ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ అటు హరీష్ రావు ఇటు కేసీఆర్ ఇద్దరు హైకోర్టుకు వెళ్లడం జరిగింది. హైకోర్టు మెట్లెక్కినటువంటి నేపథ్యంలో దీనిపైన ఏం చర్యలు తీసుకుంటారో అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటారంటూ హైకోర్టు కూడా దీనిపైన రెస్పాండ్ కావడం జరిగింది. ఇట్లాంటి నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ అసెంబ్లీని హీట్ ఎక్కించబోతున్నటువంటి ఈ సమావేశం ఈ ప్రత్యేకమైనటువంటి అసెంబ్లీ సమావేశాలు కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి కమిషన్ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక పైనే చర్చించడానికి సిద్ధమవుతోంది. ఇట్లాంటి నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, మేడిగడ్డ బ్యారేజ్ లో కుంగినటువంటి పియర్స్ విషయమే కానీ, ఇవన్నిటి విషయంలో 16 నెలల పాటు పిసి ఘోష్ కమిషన్ విచారణ చేపట్టిన తర్వాత అందరినీ అధికారుల్ని ఇంజనీర్లని విచారణ చేపట్టిన తర్వాత దీంట్లో చివరాఖరిగా ఈటల రాజేందర్ ను ఆనాడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు, ఆ తర్వాత హరీష్ రావును ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ అప్పుడు ఉన్నారు. సో వీళ్ళు ముగ్గురిని కూడా పబ్లిక్ కోర్టులో విచారించడం జరిగింది. విచారించినటువంటి నేపథ్యంలో అటు బీఆర్ఎస్ పార్టీ ఒకటే చెప్తోంది, సాక్ష్యాధారాలు లేకుండా మేము కట్టామంటూ పిసి ఘోష్ కమిషన్ తప్పుడు నివేదిక ఇచ్చింది. ప్రభుత్వానికి అనుకూలంగా ఇది ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదనగా ఉంది తప్ప ఇందులో నిజాలేం లేవంటూ కూడా హరీష్ రావు పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది తెలంగాణ భవన్ లో. పూర్తిగా పిసి ఘోష్ ఇచ్చినటువంటి నివేదికను ఎండగడుతూ వాస్తవాల్ని మొత్తం కూడా ఆ రోజు ప్రపంచానికి చూపించారు. సో ఇట్లాంటి సందర్భంగా జూలై 31 నివేదిక అందితే ఆ తర్వాత ప్రభుత్వం దీనిపైన రెస్పాండ్ కావడం, ఆ తర్వాత హరీష్ రావు దీనిపైన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం, 1-2 సార్లు కేసీఆర్ తో భేటీ కావడం, సో ఈ అంశం పైన మాట్లాడడం, చర్చించడం, ఆ తర్వాత కోర్టుకు వెళ్ళడం, రకరకాల ఎపిసోడ్లు అయిన తర్వాత చివరాఖరికి అసెంబ్లీలో ఈ అంశం పైన నిలదీస్తామంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వానికి హరీష్ రావు కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు హరీష్ రావు కౌంటర్ తర్వాత కేసీఆర్ అంటే పూర్తిగా దీని కర్త కర్మక్రియ కేసీఆర్ఏ అన్నది పిసి ఘోష్ కమిషన్ చెప్పినటువంటి అంశం నివేదికలో. అట్ ది సేమ్ టైం అధికార పార్టీ కూడా అదే విషయం చెప్పడం జరిగింది. కేసీఆర్ఏ మొత్తం సూత్రధారిగా, ఆయన ఒక ఇంజనీర్ గా తుమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సినటువంటి బ్యారేజ్ ని మేడిగడ్డకు షిఫ్ట్ చేశారు. సో ఇది 1,00,000 కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగింది, ప్రజా ఉపయోగకరమైనటువంటి ప్రాజెక్ట్ కాదంటూ కూడా చెప్పడం జరిగింది. నిన్న అటు ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు వరదలు వస్తే రేవంత్ రెడ్డి ఎల్లంపల్లి ప్రాజెక్టే తెలంగాణకు ప్రాణనాడి, కాళేశ్వరం కాదు అంటూ కూడా అన్ని ఏరియల్ సర్వే అయిపోయిన తర్వాత వరద ప్రాంతాలను సందర్శించిన తర్వాత ఆయన మెదక్ లో చెప్పినటువంటి అంశం. సో ఏదేమైనా కానీ రేపు కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఎట్లాంటి చర్చ జరగబోతోంది, సూత్రధారి కేసీఆర్ఏ దీనికి సమాధానం ఇస్తారా, లేదంటే ఇప్పటికే హరీష్ రావు దీనిపైన రెస్పాండ్ అయ్యారు కాబట్టి హరీష్ రావు దీనిపైన ఎండగడతాం అన్నటువంటి మాట ఏమైనా చెప్తారా? ఎట్లా ఉండబోతోంది? కేసీఆర్ అసెంబ్లీకి వస్తారు, ఎందుకంటే తన రక్తాన్ని వైద్యమోదనం చేసి మెదడును కరిగించి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినామని చెప్పేసి గతంలో కేసీఆర్ నిండు అసెంబ్లీలో చెప్పారు. సో ఇప్పుడు అసెంబ్లీలో ఏం జరగబోతోంది అన్నది ప్రధానంగా చూడాలి. నిన్న రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ఎల్లంపల్లిని మేడిగడ్డతో కంపేర్ చేసి మాట్లాడదాం. దీనిపైన మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందుబాటులో ఉన్నారు. ప్రశాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. మరొక 24 గంటల్లో వాతావరణం అంతా మారబోతోంది. అసెంబ్లీ సాక్షిగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన చర్చ జరగబోతోంది. సో ఎట్లా ఉండబోతోంది చర్చ? బీఆర్ఎస్ పార్టీ ఎట్లా డిఫెండ్ చేసుకోబోతుంది అనుకోవచ్చు? ఎస్ శ్రీకాంత్, గత 20 నెలల క్రితము అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఇటు రాజకీయ అస్త్రంగా మారింది. అనంతరం అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు మార్పు కోరుకున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వము సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపిస్తామన్నారు. తర్వాత జస్టిస్ పీయూష్ గోయల్ కమిటీ వేశారు. జస్టిస్ పీయూష్ గోయల్ కమిటీ ఆధారంగా అటు లోతుగా అధ్యయనం చేశారు, లిఖిత పూర్వకంగా ఆ వ్యక్తులను నేరుగా పిలిచి కూడా విచారణ జరిపించారు. అటు క్షేత్రస్థాయిలో మోటార్ల పనితీరు కావచ్చు, గ్రావిటీ కెనాల పనితీరు కావచ్చు, అటు బ్యారేజ్ల పనితీరు కావచ్చు, అక్కడ కుంగుబాటు పైన కావచ్చు, నాణ్యత లోపాల పైన కావచ్చు, అవినీతి పైన కావచ్చు, అక్రమాల పైన కావచ్చు, అన్నిటిపైన లోతుగా అధ్యయనం చేసి ఒక ఫైనల్ రిపోర్టును అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పింది జస్టిస్ పీయూష్ గోయల్ కమిటీ. ఈ యొక్క కమిటీని
గత 2 వారాల క్రితము రాష్ట్ర కమిటీ కూడా కేబినెట్ కూడా కూర్చొని చర్చించి ఈ యొక్క రిపోర్టును అసెంబ్లీ సమావేశాలు పెట్టి నిండు అసెంబ్లీలోనే చర్చించి ఈ యొక్క ఈ కాళేశ్వరం అవినీతి అక్రమాలకు నాణ్యత లోపాలకు కారకులపైన చర్యలు తీసుకోవడానికి నిండు అసెంబ్లీలోనే చర్చ చేసి ఆ చర్చ ఆధారంగానే వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు దీనిపైన అటు బీఆర్ఎస్ కూడా కౌంటర్ అటాక్ చేస్తుంది. ఇది కేవలం కక్షపూరిత రాజకీయ పరమైన చర్య తప్ప ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదు. ఆ రోజు కాళేశ్వరం 1,00,00,000 కోటి మాగాణిని చేయడం కోసమే మేము కట్టామని చెప్పేసి అటు హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు చెప్తూ డిఫెన్స్ చేస్తూ వస్తున్నారు. మరోవైపు ఇందులో ముఖ్యంగా బీజేపీ కూడా ఈ యొక్క అంశాన్ని ప్రతిసారి లేవనెత్తుతుంది. ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ కు చిత్తశుద్ధి లేదు. ఆ బీఆర్ఎస్ ను వెనక వేసుకురావడానికి కాళేశ్వరం పేరుతోటి వాళ్ళను ఇన్ని రోజులు భయభ్రాంతులకు గురి చేసి ఇప్పుడు వాళ్ళతో కొలాబరేట్ అయ్యారు. దమ్ముంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఆ కేసును మాకు సిబిఐకి అప్పచెప్పాలని చెప్పేసి అటు బీజేపీ కూడా దీన్ని రాజకీయ అస్త్రంగా మార్చుకోవడంతో ఇటు 3 ప్రధాన పార్టీల రాజకీయ అస్త్రంగా మారిన నేపథ్యంలో ఈ యొక్క కాళేశ్వరం రిపోర్టు మరొక 24 గంటలలో ఈ 20 నెలల నిరీక్షణ ఒకవైపు, మరొక 24 గంటలలో అసెంబ్లీలో జరిగే చర్చ ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు పైన ప్రత్యేకమైన సమావేశాలు పెట్టారు. ఈ యొక్క కాళేశ్వరం రిపోర్టును రేపు ప్రజలకు కావచ్చు, అటు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ఏ విధమైనటువంటి స్టెప్ ను ప్రకటించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం, కాళేశ్వరంలో నిజంగా అవినీతి జరిగిందా, నిజంగా నాణ్యత లోపాలు జరిగాయా, ఆ నాణ్యత లోపాలను సరిదిద్దే అవకాశం లేదా, రిపేర్స్ చేస్తే ఉపయోగం లేదా, ఇప్పటి వరకు 1 ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని చెప్పేసి అధికారికంగా ఈ యొక్క ఇరిగేషన్ శాఖతోటి చెప్పిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే రానున్న రోజులలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది అనుకుంటే గనక ఇది మరొక 24 గంటలలోనైతే ప్రశాంత్, పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక పూర్తిగా అవాస్తవాలు అంటూ పీపీటీ ప్రెజెంటేషన్ లో హరీష్ రావు పూర్తి వాస్తవాల్ని చూపించడం జరిగింది. 16 జాతీయ ఏజెన్సీ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి పర్మిషన్లు తీసుకున్నాం, ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది, ప్రత్యేక ఇంజనీర్ల కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ నిర్ణయం ప్రకారమే వ్యాక్స్కాన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే తమ్మిడిహేటి దగ్గర కడితే అది ఇబ్బందికరంగా ఉంటుంది, అక్కడ నీళ్ళు లేవు కాబట్టి మేడిగడ్డకు మేము మళ్ళించడం జరిగింది. పూర్తిగా ఆధారాలతో సహా ఇంజనీర్ల సలహాలతో చేసినటువంటి నిర్మాణం అంటూ హరీష్ రావు ఇప్పటికీ పీపీటీ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. బట్ దీనికి కంప్లీట్ క్వైట్ ఆపోజిట్ గా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇవ్వడం జరిగింది. అంటే విచారణ పూర్తిగా 600 పైచిలకు పేజీలు ఉంటే 60 పేజీలు మాత్రమే బయటకు వచ్చింది. దాంట్లో సెలెక్టెడ్ గా కేసీఆర్ టార్గెట్ చేస్తూనే ఈ నివేదిక బయట పెట్టారు అన్నది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి అంశం. రేపు అసెంబ్లీలో 600 పేజీల నివేదికను ప్రవేశపెట్టి పూర్తి స్థాయిలో దీనిపైన చర్చ జరిగేటువంటి అవకాశం ఉందా? రేపొద్దున ప్రతిపక్షానికి ఆయుధంగా మారబోతుందా ఈ చర్చ? అధికార పక్షం డిఫెన్స్ లో ఏమైనా పడేటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే ప్రతిపక్షాన్ని డిఫెన్స్ లో పడేసేటువంటి ఛాన్స్ ఏమైనా ఉండొచ్చా? ఎస్ శ్రీకాంత్, మీరు అన్నట్టు ఈ యొక్క రిపోర్టు పైన చర్చ జరగడము ఒక ఎత్తు అయితే, మీరు అన్నట్టు అటు ప్రభుత్వము కొన్ని లీకులు ఇచ్చింది. ఇది కేవలం కేసీఆర్ ను టార్గెట్ చేస్తే లీకులు ఇచ్చింది అనేది రాజకీయంగా ఆ విశ్లేషకులు కానీ అందరు కానీ స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకనంటే అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పునాది నుంచి మొదలుకుంటే ప్రారంభం వరకు కర్త కర్మ క్రియ నేనే నా మెదడు మొత్తం దారపోసానని చెప్పేసి కేసీఆర్ అనేక సందర్భాలలో చెప్పాడు. కాళేశ్వరం రూపకర్తగా కూడా ప్రచారం చేసుకున్నాడు. బీసీలో లాంటి మీడియా, ఇంటర్నేషనల్ మీడియాస్ లో కూడా యాడ్స్ ఇచ్చుకున్నారు. అయితే ఇక్కడ ఏజెన్సీల అనుమతుల కంటే ముఖ్యంగా ఎన్డీఎస్సీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ఇవ్వాల్సినటువంటి అనుమతులు ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ని ఎక్కడ వీళ్ళు ఫాలో కాలేదు. అక్కడే ఈ యొక్క మొదటిలోనే ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పిదంగా కాంగ్రెస్ ప్రభుత్వము స్పష్టంగా చెప్తూ వస్తుంది. ఏదైతే ఆ రోజు ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రారంభం నుంచి మొదలుకుంటే అక్కడ సాయిల్ టెస్ట్ అంటే భూమి టెస్ట్ నుంచి మొదలుకుంటే ఎక్కడైతే ఈ రోజు మేడిగడ్డలో కట్టినటువంటి ప్రధాన బ్యారేజ్ ఉందో అక్కడ కట్టడము ఇది ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఈ యొక్క భూమి ఇక్కడ కుంగుబాటుకు గురవుతుంది, ఇక్కడ మేటలు పారే ప్రాంతం అని చెప్పేసి ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అయితే ఆ రిపోర్టును ఆ తుంగలో తొక్కి ఎక్కడైతే మనకు వాటర్ ఫ్లో ఉంది కాబట్టి మాకు వాటర్ ఫ్లో ఉన్న కాడనే మేము డ్యామ్ కట్టుకుంటామనే ఒక ధోరణితో కట్టారు తప్ప అక్కడ ఎలాంటి ఉపయోగం లేదు. దాని కారణంగానే ఈ నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఇంక మరింత కుంగుబాటు గురైంది అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది శ్రీకాంత్. అయితే ఈ ఏజెన్సీస్ కంటే కూడా కేంద్ర ప్రభుత్వం ఆధారితంగా ఇచ్చేటువంటి రిపోర్ట్స్ ప్రామాణికము. కేంద్ర ప్రభుత్వము జలవనరుల శాఖ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ ఎప్పుడు ఎలాంటి అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వలేదు.
వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక సార్లు వాళ్లకు విన్నవించుకున్నారు, జాతీయ హోదా ఇవ్వాలని అడిగారు. ఎన్డీఎస్ఏ నుంచి మాకు స్పెషల్ టీమ్ ను పంపించండి, మేము మరింత సమాచారం ఇచ్చి మరొకసారి రిపోర్ట్ చేసుకుంటామని చెప్పేశారు. కానీ ఆ లోపలనే డ్యామ్ పూర్తయింది, ప్రారంభం కూడా అయిపోయింది. కాబట్టి ఆ తర్వాత రాజకీయ అస్త్రంగా మారిన తర్వాత బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఇది ఏటీఎం గా మారిందని చెప్పేసి కేసీఆర్ ను విమర్శించడము, అటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా కావచ్చు, జలవనరుల శాఖ వాళ్ళు కావచ్చు, పూర్తిగా దీన్ని పక్కకు పెట్టిన వ్యవహారం. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వాళ్ళు చెప్పినటువంటి ఏదైతే కేసీఆర్ ను టార్గెట్ చేయాలనుకున్నారో దానికి ఈ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అనేది చాలా అస్త్రంగా మారింది. శ్రీకాంత్, థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఉప లక్ష్మణ్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు, ప్రముఖ విశ్లేషకులు, పొలిటికల్ అనలిస్ట్. లక్ష్మణ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. సో నివేదిక వచ్చినప్పటి నుంచి రెండు పక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ప్రభుత్వాన్ని కూలగొట్టి ఇంకో ప్రభుత్వాన్ని నిలబెట్టింది. ఇప్పుడు దానిపైన అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చ కూడా లేవనెత్తబోతున్నారు. కాళేశ్వరం సంబంధించిన నివేదికలు ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చింది జరిగింది. అయితే ఇట్లాంటి నేపథ్యంలో దీని పూర్తి కర్త కర్మక్రియ కేసీఆర్ అంటూ నివేదిక చెప్పింది. దీన్ని నా మెదడు ధారబోసి రక్తంలా మార్చి చెమటలా మార్చి కట్టించానంటూ అప్పట్లో కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? దీనిపైన చేస్తున్నటువంటి ఆరోపణలకు విమర్శలకు కౌంటర్ ఏమైనా ఇస్తారా? కేసీఆర్ వర్షన్ ఎట్లా చూడొచ్చు లక్ష్మణ్ గారు? కానీ బాధ్యత గల కేసీఆర్ అసెంబ్లీకి రావాలి. రాకపోతే ఏమైపోతుందంటే ఏవైతే ఆపలు చేస్తున్నారో నిజాలు అవసరం ఉంటాయి, తెచ్చుకుంటున్నాడు. ఇక్కడ ఖచ్చితంగా కమిషన్ నివేదిక రేపు అసెంబ్లీలో బయట పెడతారు. మరి కొంత మ్యాటర్ అయింది, అది కావాలని చేసి ఉంటారు, అవన్నీ ప్రచారం జరిగింది. కానీ అందులో ఇంకా డీటెయిల్ రిపోర్ట్ ఏమున్నాయని చర్చకు అవకాశం ఇచ్చినప్పుడు అసెంబ్లీలో మీరు ఏ తప్పు చేయకపోతే ఖచ్చితంగా అసెంబ్లీకి అడిగి అధికార అడిగేటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వాళ్ళకి చెప్పడం ప్రజలందరూ కూడా జవాబు అవుతుంది. లేకపోతే ఏమైతుంది? సరే కబడ్డీ ఆ డిజైనింగ్ ఎంపీకి కూర్చొని పనిచేసి వాళ్ళ మేలు జరిగా లేదా అంటే మేలు జరిగింది, ప్రాజెక్టు మేలు జరగద్దని చెప్పే అవకాశం లేదు. మేలు జరుగుతుంది, జరిగి కూడా. అయితే ఎప్పుడు వేటిగా 2 పిల్లలు కూలాయో అంటే కిందికి వంగాయో, కూలలేదవి వంగాయి. అంటే దాన్ని సరిచేయడానికి సాంకేతిక పరంగా ఎలాంటి చర్యలు ఉన్నారు చెప్పడానికి. కాకపోతే ఏంటున్నట్టుంది లక్ష్మణ్ గారు, సిగ్నల్ బ్రేక్ అవుతుంది మీది. కమ్ బ్యాక్ టు యూ లక్ష్మణ్ గారు, నేను వస్తాను మీ దగ్గరికి. బిఫోర్ దట్ ఒక రెస్పాండెంట్ మెదక్ నుంచి క్రాంతి కూడా అందుబాటులో ఉన్నారు. క్రాంతి, గుడ్ ఆఫ్టర్నూన్. క్రాంతి, గుడ్ ఆఫ్టర్నూన్. రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దీనిపైన కాళేశ్వరం ఫైల్సే ప్రధానమైనటువంటి చర్చ జరగబోతోంది. ఈ చర్చ కోసం అధికార పార్టీ ఎంత ఆతృతగా ఉందో, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా అంత విధంగా ఎండగట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఇప్పటికే సిద్ధమైంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి ఒక 60 పేజీల నివేదికకే హరీష్ రావు ఆల్మోస్ట్ గంటన్నర పాటు పీపీటీ ప్రెజెంటేషన్ ఇచ్చి దానికి కౌంటర్ గా ఆయన ఒక వీడియో చేయడం కూడా జరిగింది. దానికి లైవ్ లోకి వచ్చి చెప్పడం కూడా జరిగింది, మీడియా సాక్షిగా, తెలంగాణ ప్రజల సాక్షిగా. బట్ ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా ఈ అంశం పైన మాట్లాడడానికి, లేదంటే హరీష్ రావే ఫైనల్ గా దీనిపైన మాట్లాడతారా? అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి సో ఆయనకే పూర్తి బాధ్యతలు అప్పచెప్పారు అనుకోవచ్చా? కేసీఆర్ వర్షన్ ఎట్లా చూడొచ్చు? తో పాటు ఇంకే అంశాలపైన చర్చించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి క్రాంతి? రేపు ప్రధానంగా మనం చూసినట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ రిపోర్ట్ ని ఇప్పటికే ఇవ్వమని చెప్పి హరీష్ రావు తెలంగాణ ప్రభుత్వానికి ఆర్టీ యాక్ట్ కింద కూడా అప్లై చేశారు. ఆ రిపోర్ట్ ఇంత మటుకు ఆయనకు ఇవ్వలేదు. కొన్ని కారణాల వల్ల నేను ఇవ్వలేను, ఇది అసెంబ్లీలో పెడతామని చెప్పారు. కానీ మీడియాకి లీక్లు ఇచ్చారు. మీడియాకి లీక్ లో చాలా లిమిటెడ్ పేపర్లు ఇచ్చారు, అంటే పూర్తి రిపోర్ట్ ఇవ్వలేదు. ఇది అంటే దీంట్లో ప్రభుత్వం యొక్క వ్యవహారాన్ని మనం ఈజీగా గుర్తించవచ్చు, ఎలా ఉంది వీళ్ళ వ్యవహార శైలి అనేది. కమిషన్ ముందుకు వస్తుంది, అందరూ కూడా ఇది మనం అందరూ స్థాపించాల్సి రిపోర్ట్ ఎలా ఉంది, ఎలా రాస్తారో తర్వాత ఇచ్చి మొత్తానికి అయితే పూర్తి నివేదిక అయితే చేపట్టాలని కాదు. దీంట్లో కేవలం అంశాలు కాదు, ఏ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినా దీని గురించి పూర్తి కాళేశ్వరం గురించి కాళేశ్వరం అక్కడ ఎందుకు కట్టాల్సి వచ్చింది, ఎందుకు కట్టాము, ఎలాంటి ఫలితాలు వచ్చాయి, ఎలాంటి పరిస్థితుల్లో దాన్ని నిర్మించామనేది ఏ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినా వాదించగలుగుతుంది. దానికి కేసీఆర్ గానీ, హరీష్ రావు గానీ, కేటీఆర్ గానీ ఎవరు అవసరం లేదు. దాదాపుగా ఉన్న ప్రతి ఒక్కరికి దాని మీద పూర్తి అవగాహన ఉంది.
ఎలాంటి పరిస్థితుల్లో దాన్ని కట్టారు, ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని కట్టారు, ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి ఎవరి సహకారం లేకపోయినా దాన్ని ఎలా పూర్తి చేశారని తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. మనం ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నాం కదా, మన పక్కనే రాష్ట్రానికి ఆ పోలవరం ప్రాజెక్ట్ ఉంది. పోలవరం ప్రాజెక్ట్ జాతీయ హోదా ఇచ్చారు. జాతీయ హోదా ఇచ్చిన ఇప్పుడు దాని పరిస్థితి ఏంటనేది అందరికీ తెలుసు. కానీ దానికంటే వెనక ప్రారంభించిన మన కాళేశ్వరం ప్రాజెక్ట్ మాత్రం పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయింది. దాని ఫలాలు కూడా మనం అందుకున్నాం, ఇప్పటికే అందుకున్నాం. మనం చూసినట్లయితే ప్రధానంగా మెదక్ జిల్లాలో గజ్వేల్ ఈ ప్రాంతం, సిద్దిపేట ఇదంతా కూడా ఒకప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి రాష్ట్రంలోనే దేశంలోనే అత్యధిక రైతు ఆత్మహత్యలు జరుగుతున్న ప్రాంతంగా దానికి రికార్డులకు ఎక్కింది. జాతీయ మీడియా గానీ, మన మీడియా గానీ ప్రతిసారి దీని గురించి రాసే కానీ పరిష్కార మార్గాలు మాత్రం లేవు. అదే ఇప్పుడు ఎందుకు అక్కడ రైతు ఆత్మహత్యలు తగ్గిపోయాయి? కేసీఆర్ ఏమైనా మంత్రదండం తెచ్చాడు, మంత్రం వేశాడా? నీళ్లు వచ్చాయి, వాళ్ళకి సాగునీళ్ళు వచ్చాయి. ఇప్పుడు అక్కడ 2 పంటలు కాదు 3 పంటలు పండే పరిస్థితి మనకు కనిపిస్తుంది. డెల్టా ప్రాంతంలో, మన గోదావరి డెల్టా ప్రాంతంలో ఉన్నట్టే అక్కడ నీళ్లు కనిపిస్తున్నాయి. ఇది మార్పు. దీని గురించి కేవలం కేసీఆర్ రావాల్సిన అవసరం లేదు, అసెంబ్లీకి హరీష్ రావు అవసరం లేదు. ఎవరైనా దాన్ని స్పష్టంగా దాని గురించి పూర్తిగా చెప్పే నాలెడ్జ్ ప్రతి ఎమ్మెల్యేకి ఉంది. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కూడా దాని గురించి తెలుసని నేను అనుకుంటున్నాను. అది శ్రీకాంత్ పరిస్థితి. బట్ ఇంకొకటి సింబాలిక్ గా అసెంబ్లీ సమావేశాల కంటే ముందు 2 రోజుల ముందు భారీ వరదలు వచ్చాయి మెదక్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే ఒకసారి కొంత విచిత్రంగా అనిపించింది. అంటే ఎఫెక్టెడ్ ఏరియాకు పోవాల్సినటువంటి రేవంత్ రెడ్డి ప్రాజెక్టుల వైపు ఆయన ఏరియల్ సర్వే చేశారు. సో ఎల్లంపల్లె తెలంగాణకు ప్రాణనాడి, మేడిగడ్డ కాదు అని ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. వాస్తవానికి నిన్న అది ఇవ్వాల్సినటువంటి స్టేట్మెంట్ ఏం కాదు. అక్కడ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఎంత నష్టపరిహారం జరిగింది, ప్రజల తరపున చేయాల్సినటువంటి సర్వే అసెంబ్లీ సమావేశాల కంటే ముందు వరదల నేపథ్యంలో ఈ ఏరియల్ సర్వే ఒకటి జరగడం జరిగింది. సో అసెంబ్లీ సమావేశాల కంటే ముందు ఒక హింట్ ఇచ్చారా, కాళేశ్వరం పనికిరాదు, ఎల్లంపల్లి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కట్టిన ప్రాజెక్ట్ ప్రాణనాడి అంటూ ఒక సింబాలిక్ గా చెప్పారు అనుకోవచ్చు అసెంబ్లీ సమావేశాల కంటే ముందు. మనం ఇక్కడ చూసినట్లయితే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కాళేశ్వరానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది, వ్యతిరేకంగా చేస్తుంది. ఇదే రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించిన తొలి దశలో ఆయన తెలుగుదేశంలో ఉండే వాళ్ళు మల్లన్న సాగర్ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా ఆయన అనేక వ్యతిరేక కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చూపించారు. ఆయన మొదటి నుంచి కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి వ్యతిరేకంగా ఉన్నారు. ఇంకోటి అవునన్నా కాదన్నా బీఆర్ఎస్ కానీ కేసీఆర్ కానీ కాళేశ్వరం ప్రాజెక్టు క్రీజ్కి తీసుకొచ్చి పెట్టిందనేది వాస్తవం. మనం ఈ రోజు సూర్యాపేట జిల్లాలో కానీ, మెదక్ జిల్లాలో కానీ, సిద్దిపేట జిల్లాలో కానీ గోదావరి నీళ్లు చూస్తున్నామంటే దీనికి కారణం కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మాత్రం నమ్మకం చెప్తే ఎవరు లేని రాజకీయ కుట్రను మనం భావించవచ్చు అనేది మాత్రం నా అభిప్రాయం. ఇది కేవలం అంటే ఇది రాజకీయ కుట్రతో చెప్తున్నది. ఈ సమీక్షలు, ఈ వ్యవహారం కూడా పక్కబట్టి చిలికి ప్రజల ఆలోచన విషయాన్ని పక్కబట్టి చిలికి ప్రభుత్వం చేస్తున్న ఒక గేమ్ కూడా మనం భావించవచ్చు. ఫైనల్ గా ఏదైనా చివరికి దీని తర్వాత అసెంబ్లీ సమావేశం తర్వాత ఎట్లా ఉండొచ్చు క్రాంతి? ఎందుకంటే ఇప్పటికే దీనిపైన అధికార పార్టీ ఎంత ఆతృతగా ఎదురు చూస్తుందో అసెంబ్లీలో చర్చించాలని, దీని చర్యలు తీసుకోవడానికి ప్రతిపక్షం కూడా అంతే విధంగా ఎదురు చూస్తుంది. దీనిపైన ఖచ్చితంగా ఎండగడతాం, అసెంబ్లీ సాక్షిగానే ఎండగడతాం, మైక్ కట్ చేయకుండా మాకు మైక్ ఇచ్చేటువంటి దమ్ముందా అంటూ కూడా ఇప్పటికీ ఒక సవాల్ విసరడం జరిగింది. ఈ సమావేశాల్లో ఎవరు పైచేయి ఉండబోతోంది అనుకోవచ్చు, ఎవరు డిఫెన్స్ లో పడబోతున్నారు అనుకోవచ్చు. అండ్ దీని తర్వాత సిట్ ఏమైనా ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుందా? దీనిపైన క్రిమినల్ చర్యలకు ఏమైనా ప్రొసీజర్ స్టార్ట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చా? ఆ విధంగా ఏమైనా అడుగులు పడతాయి అనుకోవచ్చా? మీరు చెప్పినట్టు అసెంబ్లీ అనేది నిష్పక్షపాతంగా స్పీకర్ అందరి సభ్యులకి సమాన హక్కులు ఇస్తూ, అన్ని పార్టీలకి సమాన హక్కులు ఇస్తూ జరగాల్సిన చట్ట ప్రకారం అలా జరగాలి, రాజ్యాంగం ప్రకారం. కానీ మనం గత కొంతకాలంగా చూస్తున్నాం ఈ అసెంబ్లీ సమావేశాలు కానీ, ఏదైనా పార్లమెంట్ సమావేశాలు కానీ అధికార పార్టీ కనుసన్నలో నడుస్తున్నాయి. అధికార పార్టీ చెప్పినప్పుడు మైకులు వస్తాయి, ప్రతిపక్ష వాళ్ళకి అధికార పార్టీ చెప్పినప్పుడు మైకులు కట్ అవుతాయి. అధికార పార్టీ చెప్తే ఆ ప్రతిపక్ష సభ్యుల్ని సభ నుంచి బయటకు పంపించడం లాంటి ఇలాంటి జరుగుతాయి. కాబట్టి ఇది ప్రతిపక్ష సభ్యులకి ఎంత మేర బీఆర్ఎస్ కి ఎంత మేర సమయం ఇస్తారు, ఎంతమందికి మైక్ టైం ఇస్తారు అనేది మాత్రం ఈ ప్రశ్నార్థకంగా అది మనం చూడాల్సింది. గతంలో కూడా చూసేటప్పుడు ఇప్పటికే దీన్ని చూసేటప్పుడు కేసీఆర్ చాలా క్లియర్ గా చెప్పాడు, చాలా తీవ్ర పద్ధతిలో కమిషన్ గురించి అట్లా చెప్పడం అనేది చాలా తీవ్రంగా మనం చూడాల్సింది. అంటే ఆయన ఏ స్థాయిలో ఉంటే అట్లా మాట్లాడారు అనేది మనం గుర్తించదు. దాని తర్వాత ఇప్పుడు హరీష్ రావు ఆల్రెడీ ఇప్పటికే మొత్తం బయటనే ప్రజల్లోనే ప్రజల్లోనే మొత్తం పెట్టారు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సార్ మొత్తం ఎలాంటి పరిస్థితులు ఎక్కడెక్కడ ఏముంది మనం ఈరోజు సమస్య చూపి వచ్చడానికి ఎట్లాంటి సమస్య అధిగమించి మహారాష్ట్రతో ఎట్లా ఉన్న పరిస్థితిని ఎట్లా సమస్య ఎలా తీర్చినా ఇవన్నీ స్పష్టంగా వివరించారు. ఆల్రెడీ దాదాపు దీని మీద ఫాలో అవుతున్న కాలేజీ ప్రాక్టీస్ ఫాలో అవుతున్న రోజులంతా కూడా దీన్ని పూర్తి అవగాహన ఉంది. దీన్ని మళ్ళీ రేపు ప్రతిపక్షాలు కనుక సరైన సమయం ఇచ్చి డెఫినెట్ గా చర్చ మరోసారి చాలా బలంగా వీళ్ళు చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఎట్లాగో అధికార పార్టీ ప్రతిపక్షాలు ఇరిచిపెట్టడానికి సాగు చేసే చర్యలు వాళ్ళు వచ్చి రాజకీయంగా ఇవన్నీ సహజం. వాళ్ళు దీంట్లో సమయం చక్కవచ్చా లేదా వాళ్ళ మళ్ళీ మార్గంతో వాళ్ళ దీన్ని వాళ్ళు ఎక్కువ ఆలోచించే అవకాశం కూడా ఉంది. దీన్ని తప్పు అని వాళ్ళు బలంగా చెప్పే ప్రయత్నం చేయొచ్చు. గతంలో కేసీఆర్ కాంగ్రెస్ గురించి అసెంబ్లీలో ప్రయత్నం చేయించారు చర్చగా ఉన్నప్పుడు. అప్పుడు వీళ్ళు ఇదే ఇప్పుడు నీటి శాఖల శాఖ మంత్రి ఉన్న ఉత్తమారెడ్డి గారు ఇతరు కాలేదని చెప్పి సమర్పించారు. ఇది ఏడ్చాలో సాధించాలని క్రాంతి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సమ్ ఆడియో ఇష్యూ కూడా ఉన్నట్టుంది మీ దగ్గర. సో ఎనీవే, మొత్తానికి రేపు ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఏం జరగబోతోంది అసెంబ్లీలో అంటే గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టు విలన్లు క్లైమాక్స్ లో అరెస్ట్ అవుతారు అని చెప్పినటువంటి మాటకు ఒక సెమీ క్లైమాక్స్ ఏమైనా స్టార్ట్ అవుతోందా? అట్లాంటి విధంగా అడుగులు పడబోతున్నాయి అసెంబ్లీ సమావేశాల్లో. ఎవరిది పై చేయి కాబోతోంది? కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏం జరిగింది? పూర్తి వాస్తవాలు శాసనసభ సాక్షిగా చర్చ అయితే చాలా బలంగా జోరుగా జరగబోతోంది. సో మరొక 24 గంటల్లో రాష్ట్ర అసెంబ్లీ ఒక యుద్ధ క్షేత్రంగా మారబోతోంది, మాటల యుద్ధ క్షేత్రంగా మారబోతోంది. చూద్దాం ఎట్లాంటి అప్డేట్స్ ఉండబోతున్నాయో. రైట్, ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఆ ప్రత్యక్ష ప్రసారం చూద్దాం.